అంగట్లో ఆడ శిశువు 1,90,00,000కు విక్రయించిన తండ్రి. పోలీసుల ఎంట్రీతో గుట్టురట్టు. ఆడ శిశువును కన్న కొందరు తల్లిదండ్రులే అంగట్లో పశువుల మాదిరి అమ్మేసుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గుంటూరులోని జీజీహెచ్లో బట్టిప్రోలుకి చెందిన మీరాబి అనే మహిళ కొద్ది రోజుల క్రితం శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ పసికందు పురిట్లోనే మృతి చెందింది. బిడ్డ చనిపోయినప్పటికీ తల్లి మీరాబి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుంది. అయితే సోమవారం మీరాబి వద్దన్న మరో ఆడ శిశువు ఉండటాన్ని ఆసుపత్రి సిబ్బంది గమనించారు. ఎక్కడైనా శిశువుని దొంగిలించారా లేదంటే ఎవరి వద్దనైనా కొనుగోలు చేశారా అనే అనుమానంతో వీరిలో తలెత్తింది. దీంతో అప్రమత్తమైన జీజీహెచ్ గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ జయంతి ఉన్నతాధికారుల ద్వారా ఐసీడీఎస్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు చేసి పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లా చిన్నగంజాంకి చెందిన లక్ష్మి అనే మహిళ చీరాలలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 2 వారాల క్రితం ఆమె వైద్యం నిమిత్తం మీరాబి పురుడు పోసుకున్న అదే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి మృతి చెందింది. దీంతో తల్లి లేకపోవడంతో పసికందు పాల కోసం అల్లాడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మీరాబి స్నేహితురాలు ప్రభావతి మెదడులో మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అమలు చేసింది. చిన్నగంజాంకు వెళ్లి లక్ష్మి భర్త సుబ్రహ్మణ్యంను కలిసింది. అప్పటికే లక్ష్మికి 8వ మంది సంతానం ఉన్నట్లు. తన స్నేహితురాలు పరిస్థితి గురించి లక్ష్మి భర్త సుబ్రహ్మణ్యంకి చెప్పి ఆడ శిశువును విక్రయించేందుకు అతన్ని ఒప్పించింది. అనంతరం అతనికి 1,90,000 చెల్లించి అతని వద్ద ఉన్న ఆడ శిశువును కొనుగోలు చేసింది. ఆమె శిశువును తీసుకుని ఆసుపత్రికి వచ్చి మీరాబికి అప్పగించినట్లు పోలీసులు విచారణలో తేలింది. అనధికారికంగా బిడ్డను కొనుగోలు చేయడం నేరంగా పరిగణించిన పోలీసులు మీరాబి నుంచి శిశువును స్వాధీనం చేసుకుని ఐసీడీఎస్ ఆధ్వర్యంలోనే శిశు సంక్షేమ వసతి గృహ కేంద్రం